అందరికీ నమస్కారం. ఈరోజు రొయ్యలు వచ్చాయి. 2 కేజీల రొయ్యలు తీసుకున్నాం. 2 కేజీల రొయ్యలు గంట పట్టింది ఆమె ఒలిచి ఇచ్చేసరికి. 600 చెప్పింది. నేను 500 అడిగి తీసుకున్నాను. ఆమెమో అరగంటలో చేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇంట్లోకి తీసుకొని వచ్చి నేను క్లీన్ చేసేసరికి గంట పట్టింది. ఆ లోపల అవి నరాలు ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి తీసేసరికి మేము చిన్నపిల్లగాళ్ళప్పుడు అస్సలు మేము ఇవన్నీ తీసింది లేదు, పెట్టింది లేదు. మా అమ్మ వాళ్ళు అట్నే పెట్టేసేది. మా దగ్గర రొయ్యలు ఎక్స్పోర్ట్ అయ్యేది మా ఊరి దగ్గర. అలా చూసిన వాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ మైండ్లో పడేసరికి ఇంకా లాభం లేక మేము మళ్ళీ స్టార్ట్ చేసాము. మేము కూడా తీసుకోవడం స్టార్ట్ చేసాము. 2 కేజీల రొయ్యలకి 1.5 కేజీ రొయ్యలు వచ్చాయి. వాటిల్లో సగం తీసి పక్కన పెట్టేసి ఇంకొక సగంతో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు అన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసి తర్వాత వచ్చేసి అది ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టేసాను. తర్వాత ఆనియన్, టమాటా అన్నీ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసి, ఆమె క్లీన్ చేసింది అరగంట అయితే నేను క్లీన్ చేసింది గంట. 1 గంట పట్టింది నాకు అవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ సెట్ చేసుకునేసరికి. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఇట్లా ఆనియన్ అన్నీ పెట్టుకొని కట్ చేసుకొని, టమాటాలు, ఆనియన్, కరివేపాకు అన్నీ పెట్టుకొని తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్, టమోటాలు అన్నీ ఎత్తి బాగా డ్రై అయ్యేంత వరకు, బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత ఆ రొయ్యలు ఎత్తి దాంట్లో వేసేసేసి ఆ రొయ్యలు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ దాంట్లో మసాలాలు ఏం వేయలేదు. అవే వేసేసి అవే క్లీన్ చేసేసి అవే వేసేసాను. అవే పెట్టేశాను. డీప్ ఫ్రై చేశాను. రొయ్యలు అంటే గుర్తొచ్చింది. రొయ్యలు మా ఊరి దగ్గర, మా ఊరంటే శ్రీహరికోట ఎదురుగ్గా ఉంటుంది. మా వాకిట్లో నిలుచుకుంటే శ్రీహరికోట కనిపిస్తుంటుంది మాకు. అక్కడ రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మేము పిల్లకాయలప్పుడు. కట్ రొయ్యలు అని చెప్పి ఒక్కొక్కటి కేజీ, ఒక్కొక్క రొయ్య వచ్చే కేజీ, ముక్కాలు కేజీ అలా వచ్చేది. అలాంటి రొయ్యల్లో కూడా వాళ్ళు ఎప్పుడు ఆ నరాలు తీయడం అవన్నీ మేము చూసింది అయితే లేదు. ఏదో జరిగిపోతా ఉండింది అదే విధంగా. ఇప్పుడు ఇవన్నీ మాకు ఇప్పుడు చూపిస్తున్నారు. మా అమ్మోళ్ళు కూడా ఎప్పుడు తీసింది లేదు. సరే ఇంకా మనకు అలవాటు అయిపోయింది కదా అని మనం కూడా ఇంకా చూస్తున్నాం కదా నలుగురిలోనని చెప్పి ఇప్పుడు తీసుకోవడానికి అరగంట పట్టింది. ఆ అరగంట ఇవి క్లీన్ చేయడానికి 1 గంట, నేను క్లీన్ చేయడానికి 1 గంట, వండడానికి ఒక అరగంట, కానీ తినడానికి 10 నిమిషాలు అయిపోయింది అక్కడికి. కానీ చూసిన వాళ్ళు ఏమో ఖాళీగా ఉంటారు, ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు మీరు అని చెప్పి మాట్లాడుతుంటారు. ఖాళీగా ఏం ఉండదు, మీకు చాకరీ చేసేసరికి అయిపోతుంది మా పని అంతా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కావాలి. అందుకని ఇది చెప్పాల్సి వస్తుంది. ఓకే, అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేముంది, ఇంకో చిన్న మాట. మనం ఒకరింటికి పోవాలంటే అన్నింటికి పోతే రారాని మాట వస్తుందని మా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. మా పిల్లలు ఇప్పుడు ఇట్లే నన్ను సతాయించుకొని సంపక తింటుంటారు ఒకటేమని. అందుకని ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్పిన మాట మాత్రం దాటపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఏ రాసింది నాకు సరిగా మాట్లాడడం రాదు. ఫస్ట్ ఏంటంటే నాకు సరిగా మాట్లాడడం రాదు. అసలు మాట్లాడుతున్నా కూడా ఏదో షివరింగ్. కాకపోతే మాట్లాడాలి, చెయ్యాలి అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాను. మీరు వేరే విధంగా అనుకోబాకండి, నా గొంతు చూసి భయపడబాకండి. బాగా చేస్తాను, వంటలన్నీ బాగా చేస్తాను. కాకపోతే చెప్పడంలోనే కాస్త తల తోక లేకుండా చెప్తుంటాను అంతేను. అవన్నీ ఏం పట్టించుకోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి.